మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ కార్యక్రమంలో గత భాగాలలో దేవుని పర్వతమును గూర్చి మనం నేర్చుకుంటున్నాం. పర్వతముల మీద దేవుని ప్రత్యక్షత, పూర్వకాలంలో దేవుడు జనులకు ఎలా అనుగ్రహించాడో గత పాఠాలలో మనం తెలుసుకున్నాం. ఉన్నతమైన స్థలముల మీద దేవుని యొక్క ఉన్నతమైన వాక్యము ప్రత్యక్షపరచబడింది. ఉన్నతమైన స్థలముల మీద సువార్త ప్రకటింపబడింది. ఉన్నతమైన స్థలములను దేవుడు భూమి మీద నిర్ణయించడంలో పరమార్థాన్ని మనం గ్రహించాలి. ఈ విషయాలన్నిటినీ కూడా మునుపటి భాగాలలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ భూమి మీద చదునైనటువంటి నేలతో పోల్చినప్పుడు ఎత్తైన పర్వతాలు, ఎత్తైన కొండలు, వీటి యొక్క సృష్టి దేవుని జ్ఞానాన్ని మనకు ఎలా పరిచయం చేస్తున్నదో దేవుడు ఆయన గ్రంథంలో మనకు తెలియజేశాడు. ఒక ఎత్తైన స్థలమును చూచినప్పుడు దేవుని మహోన్నతమైనటువంటి విషయములను మనిషి ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎత్తైన స్థలములు, ఎత్తైన పర్వతములు, ఎత్తైన కొండలు, వీటిని మనస్కరించగానే దేవుని సంగతులు మనిషికి జ్ఞాపకం రావాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నేటి కాలమందు మానవ జీవితంలో అత్యున్నతమైన విషయం ఏదైనా ఉండాలి అంటే అది దేవుని రక్షణ, అది దేవుడు అనుగ్రహించేటువంటి కృప, అది దేవుడిచ్చే జీవితం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి స్థలం ఒక పర్వతం అయితే, మానవ జీవితంలో ఉన్నతమైనటువంటి అంశం దేవుడు, దేవుని రక్షణ. ఈరోజు ఈ విషయం తెలియక అనేక మంది దేవుని జ్ఞానానికి దూరమైపోతున్నారు, దేవుని మార్గానికి దూరమైపోతున్నారు. వారి జీవితాలలో అత్యున్నతమైనటువంటి విషయాలుగా ఏవేవో పనికిరాని ఉంటున్నాయి తప్ప ఫలవంతమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన దేవుని జ్ఞానం, దేవుని రక్షణ వారి యొక్క జీవితాలలో అత్యున్నతంగా కనిపించడం లేదు. ఒక పర్వతం యొక్క సృష్టి మనకు ఏమి నేర్పించుచున్నది అనగానే మన జీవితాలలో దేవుని రక్షణ గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ఆ రక్షణ కొరకు మనం జీవించాలి అని మనకు తెలియజేయుచున్నది. నేల అంతటిని మొత్తంగా చదునుగా చేయకుండా పర్వతాలను, లోయలను దేవుడు చూపించటంలో అర్థం ఏంటంటే ఆ సృష్టి నిర్మాణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే మనము ఈ ఎత్తైనటువంటి ప్రదేశాలను చూచినప్పుడు దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను మనం నేర్చుకోవాలి. ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి కొన్ని అద్భుతమైన మాటలు ఇప్పుడు మనం చూద్దాం.
అన్ని కాలాలలో ఉన్న మనుషులు పర్వతములను గూర్చి ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలో దేవుడు తెలియచేసినటువంటి ఒక చక్కని సందర్భంలోనికి మనం వెళదాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి లేఖన భాగాన్ని మీరు చూడాలి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుని మహారక్షణ పర్వతముల మీద జరుగుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దేవుని మహారక్షణ మనుషులకు పర్వతముల మీద అనుగ్రహింపబడుతున్నది. ఒక లోయలో కాదు, లోతైన స్థలంలో కాదు, ఉన్నతమైన స్థలములో, ఊర్ధ్వమైనటువంటి స్థలములో దేవుని రక్షణ మనుషులకు అనుగ్రహింపబడుచున్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. జనముల మీది ముసుగును ఆయన తీసివేస్తాడంటే వారిని దేవుడు ధైర్యవంతులుగా, తన్ను నమ్ముకున్న వారిని, తన్ను ఆశ్రయించిన వారిని దేవుడు ధైర్యవంతులుగా మారుస్తాడు. అలాగే వారికి బలమైన ఆహారమును దేవుడు అనుగ్రహిస్తాడు. వారిని దేవుడు రక్షిస్తాడు. పర్వతముల మీద ఆయన రక్షణ ఏ విధంగా ఉంటుందో చూడండి. వారి బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుడు వారి బాష్ప బిందువులను తుడిచివేయనంటే కన్నీటిని, దుఃఖమును, వేదనను, కష్టాలను ఆయన పర్వతముల మీద తొలగించును. ఈ పర్వతము మీద దేవుడు రక్షణ అనుగ్రహించును అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన ఈ మాటలను మనం చక్కగా ఆలోచన చేయగలిగితే దేవుడు మనుషులకు ఒక రూపకాలంకారంలో, ఒక ఉదాహరణ ద్వారా ఆయన రక్షణను పరిచయం చేస్తున్నాడు. భూమి మీద పర్వతాలను చూడండి. భూమి మీద పర్వతాలను చూస్తే అవి ఎత్తైనటువంటి ప్రాంతాలు. అలాగే దేవుని రక్షణ కూడా అంత ఉన్నతంగా ఉంటుంది, అంత ఎత్తుగా ఉంటుంది, ఊర్ధ్వస్థాయిలో ఉంటుంది. అధమ స్థాయిలో కాదు, ఊర్ధ్వస్థాయిలో ఉంటుంది. దేవుని రక్షణను మీరు పొందాలి. దేవుని రక్షణ పర్వతముల మీద అనుగ్రహింపబడుతుంది అనగానే ఉన్నతమైనటువంటి దేవుని జ్ఞానము మనుషులను రక్షిస్తుంది అనేటువంటి భావన మనం తెచ్చుకోవాలి. అలాగని ఏదో ఒక పర్వతం మీదకి ఎక్కితే, పర్వతారోహకులు ఈరోజు పర్వతాలు ఎక్కుతున్నారు కదా, పర్వతాన్ని ఎక్కితే, కొండను ఎక్కితే, ఎత్తైన స్థలం మీద నేను కూర్చుంటే అక్కడ నాకు రక్షణ వస్తుందా అనేటువంటి భావన కాదు. దేవుని రక్షణ అంత ఉన్నతమైనది, అంత ఎత్తైనది అనేటువంటి భావన. అందుకే ప్రవక్త ద్వారా ముందుగా ఒక రూపకాలంకారంలో తెలియజేస్తున్నాడు ఆయన. ప్రియులారా, అంత్యదినములలో జరగబోయేటువంటి సంగతిని గురించి దేవుడు ముందుగా ఉదాహరణల ద్వారా ప్రవక్తల చేత దేవుడు ప్రవచనాలుగా వీటిని వ్రాయించాడు. చివరి కాలంలో దేవుని యొక్క మహారక్షణ ఎంత గొప్పగా అనుగ్రహింపబడుతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియచేయటానికి ముందుగా పర్వతముల మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. పర్వతముల మీద యెహోవా వాక్కును వారికి అనుగ్రహించాడు. పర్వతముల మీద సువార్తను ప్రకటింపచేశాడు. పర్వతముల మీద ఆత్మపూర్ణులుగా వారిని నడిపించాడు. అయితే ఈ విషయాలన్నిటినీ కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు భవిష్యత్తులో అనుగ్రహింపబోతున్నటువంటి రక్షణను ముందుగా ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడు, చూపిస్తున్నాడు. దేవుడు ఆ రక్షణను సూచిస్తున్నాడు. చక్కగా మీరు ఆలోచించగలగాలి. ఇప్పుడు మరొక లేఖన భాగాన్ని మనం చూడగలిగితే మనకు విషయం ఇంకాస్త స్పష్టంగా అర్థమవుతుంది. అదే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు
బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన ఈ విషయాన్ని చక్కగా మీరు ఆలోచిస్తున్నారా? అంత్యదినములలో జరగబోయేటువంటి సంగతిని ముందుగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. పర్వతము మీద, యెహోవా పరిశుద్ధ పర్వతం మీద రక్షణ కలుగుతుంది. కొండలన్నిటికంటే ఎత్తుగా ఎత్తబడును అని అక్కడ మనకు ఒక రూపకాలంకారంలో దేవుడు దానిని తెలియజేస్తున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న అన్నింటికంటే దేవుని రక్షణ ఎత్తుగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది అని తెలియజేసే భావన అది. అంతే తప్ప ఏదో ఒక పర్వతం మీదనే, ఏదో ఒక కొండ మీదనే దేవుని రక్షణ కలుగుతుందనేటువంటి భావన కాదు. పర్వతమును అక్కడ మనకు ఒక ఉదాహరణగా దేవుడు చూపిస్తున్నాడు. పర్వతమును ఉదాహరణగా చూపిస్తున్నాడు. సమస్త అన్యజనులు గుంపులుగా వచ్చి దేవుని యొక్క ధర్మ విధులను నేర్చుకొని, దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకొని వారి బ్రతుకులను చక్కదిద్దుకుంటారు అని ముందుగా దేవుడు తెలియజేశాడు. ఇదంతా ఏ కాలానికి సంబంధించి దేవుడు ముందుగా తెలియజేశాడు? అంత్యదినములలో జరగబోవు సంగతి అనగా ఎప్పుడు జరగబోవు సంగతి? ఇప్పుడు అది జరిగిన సంగతేనా? ఇప్పుడు మనం దానిని ఏ విధంగా తీసుకోగలగాలి? ఈ విషయాలన్నిటిని కూడా మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో సమాధానం ఉంది. అంత్యదినములలో దేవుడు అనుగ్రహింపబోయే రక్షణ పర్వతం మీద జరుగుతుంది. పర్వతం మీద జరుగుతుంది అనగానే ఉన్నతమైనటువంటి స్థాయిలో జరుగుతుంది. అనేక మంది అప్పటి వరకు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నవారు, అప్పటి వరకు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు అనేక మంది ఆ పర్వతం మీద దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి జీవమార్గంలో ప్రవేశిస్తారు. జీవమార్గంలో ప్రవేశిస్తారు. ప్రియులారా, ఈ విషయాలను దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే మీకా గ్రంథంలో కూడా దేవుడు మీకా ప్రవక్త ద్వారా కూడా ఇదే సంగతిని తెలియజేశాడు. దానిని కూడా మనం మొదట చూద్దాం, ఆ తర్వాత దీని యొక్క వివరణలోనికి మనం వెళదాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు. మీకా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఇవే విషయాలను వ్రాయించాడు. ఈ రెండు సందర్భాలలో కూడా మనం చక్కగా ఆలోచన చేయగలిగితే అంత్యదినములలో దేవుడు అనుగ్రహింపబోయే రక్షణ పర్వతం మీద అనుగ్రహింపబడుతుంది. పర్వతం మీద అనుగ్రహింపబడుతుంది అంటే ఉన్నతంగా అనుగ్రహింపబడుతుంది. ఉన్నతంగా అనుగ్రహింపబడుతుంది. ఈ విషయం జరిగిందా, లేక ఇప్పటికీ మనం జరుగుట కొరకు ఎదురు చూడాలా? ఈ విషయాన్ని ఆలోచించాలి, తెలుసుకోవాలి. అంత్యదినములలో ఈ విషయాన్ని దేవుడు జరిగిస్తానన్నాడు. యెషయా గ్రంథంలో కావచ్చు, మీకా గ్రంథంలో కావచ్చు, ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసిన ఆ మాటలు జరిగాయా, జరగలేదా? జరిగిపోయాయి. ప్రస్తుతానికి అమలులో ఉన్నాయి. ఎవరు ఆ రక్షణను చూస్తున్నారు? ప్రస్తుతానికి అమలులో ఉన్నాయి, జరుగుచున్నాయి, ప్రారంభమైపోయాయి. పర్వతముల మీద దేవుని యొక్క రక్షణ ప్రారంభమైపోయింది. అనేక మంది అన్యజనులు ఆ రక్షణలోనికి వెళుతున్నారు, ఆ రక్షణలో ప్రవేశిస్తున్నారు. మీకు ఈ విషయం తెలిసిందా? మీరు ఆ రక్షణలో ప్రవేశించారా? దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు. ఆయన జీవమార్గములను మనం కనుగొనాలి. సియోనులో నుండి బయలుదేరినటువంటి ఈ రక్షణ మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ విధంగా మీరు తెలుసుకున్నారా? దేవుడైతే
ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా కాలమే గడిచిపోయింది. అంత్యదినములలో దేవుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా కాలమే గడిచిపోయింది. ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చిన ఈ మాట నెరవేరి చాలా కాలం గడిచిపోయింది. ప్రస్తుతానికి అది అమలులో ఉన్నది. అమలులో ఉన్నది కనుక మనము కూడా ఆ రక్షణలో ప్రవేశించగలగాలి, ఆ జీవ మార్గములో ప్రవేశించగలగాలి. ఇంతకీ ఎప్పుడు జరిగింది అది? ఎప్పుడు ప్రారంభమైంది అది? ఇప్పుడు అమలులో ఉన్నదనటానికి రుజువేంటి? ప్రియులారా, ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చినప్పుడు ప్రారంభమైంది. ఉన్నతమైన స్థలముల మీద ఆయన జీవవాక్యమును ప్రకటించారు, దేవుని యొక్క ధర్మమును ప్రకటించారు, తండ్రి అయిన దేవునిని బయలుపరిచారు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఉపన్యాసం చేస్తున్నారు, ప్రసంగిస్తున్నారు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పర్వతము మీద దేవుని రక్షణతో పోల్చబడ్డారు. పర్వతము మీద దేవుని రక్షణతో పోల్చబడ్డారు. లోకమందు అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనుగ్రహింపబడ్డారు. ఆయన ప్రకటించిన జీవవాక్యము సమస్త జనులకు రక్షణదాయకము. సమస్త జనులకు ఆయన కొండ మీద ప్రసంగిస్తున్నారు, జీవవాక్యమును ప్రకటిస్తున్నారు. అలాగని ఏదో ఒక కొండ మీద లేక పర్వతం మీద చెప్పినటువంటి మాటలే దేవుని యొక్క మాటలుగా స్వీకరించాలనేటువంటి ఆలోచన కాదు. ఒక ఉదాహరణ, ఒక రూపకాలంకరణ. అసలు యేసుక్రీస్తు ప్రభువే దేవుని పర్వతం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దేవుని జ్ఞానమే దేవుని పర్వతం. ఆ జ్ఞానములోనికి అనేక మంది ప్రవేశించాలని ముందుగా దేవుడు ప్రవక్తల ద్వారా సూచించాడు. అంత్యదినములలో నేను సియోనులో నుండి రక్షణను మీకు ఉదయింపజేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు ఆ విషయాన్ని నెరవేర్చాడు. ప్రస్తుతానికి కూడా ఇది నెరవేర్పులో ఉంది, అమలులో ఉన్నది. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునుగా అంగీకరించి తమ జీవితములను యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించుకుంటారో వారంతా కూడా పర్వతము మీద కలిగిన రక్షణలోనికి అడుగుపెట్టినట్టు, దేవుడు పర్వతం మీద అనుగ్రహించిన రక్షణలోనికి అడుగుపెట్టినట్టు. అలాగే పెంతుకొస్తను పండుగ దినమున మేడగదిలో సమావేశమయ్యారు ఇంచుమించు 120 మంది. అందులో అపొస్తలులుగా ఉన్నవారు కనిపిస్తున్నారు. 12 మంది అపొస్తలులు లెక్కింపబడ్డారు. కోల్పోయినటువంటి స్థానం, ఇస్కరియోతు యూదా కోల్పోయినటువంటి స్థానం మత్తయి చేత భర్తీ చేయబడింది. 12 మంది అపొస్తలులు అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈ 12 మంది అపొస్తలుల మీద పరిశుద్ధాత్మ దిగివచ్చారు. వారు అనేక మంది యూదులలో ఉన్నటువంటి ఇతర భాషలు మాట్లాడుతున్నటువంటి మనుషులతో దేవుని యొక్క సువార్తను పంచుకుంటున్నారు. వారి వారి స్వభాషలలోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను వారు వెదజల్లుతున్నారు. దేవుని పర్వతంతో పోల్చబడింది. అంత్యదినములలో దేవుని యొక్క మహారక్షణ. అనేక భాషలలో నుండి వచ్చినటువంటి యూదులు ఆ రోజు అపొస్తలులు ప్రకటించినటువంటి దేవుని జీవవాక్యమును విన్నారు. ఉన్నత స్థలములో ప్రకటింపబడిన జీవవాక్యం అది, ఉన్నతముగా ప్రకటింపబడిన జీవవాక్యం అది. ఆ జీవవాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్న సువార్త ఎక్కడ ప్రకటింపబడినా సరే అది ఉన్నత స్థలముల మీద ప్రకటింపబడిన సువార్తగా మనం తీసుకోవాలి. ఒక పర్వతం ఈ ఉదాహరణను మనకు నేర్పిస్తుంది. ఒక పర్వతం ఈ విషయాన్ని మనకు సూచిస్తుంది. ఈ విషయాన్ని మనకు సూచిస్తుంది. భౌతిక నేత్రాలతో మనం చూస్తున్నటువంటి ఎత్తైన స్థలాలు, కొండలు, పర్వతాలు ఇవన్నీ నేటి కాలంలో మనకు ఏమని సూచిస్తున్నాయి? యెషయా ప్రవక్త ద్వారా, మీకా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అంత్యదినములలో దేవుడు పర్వతము మీద దేవుని యొక్క రక్షణను బయలుపరుస్తానన్నాడు కదా. ఆ రక్షణ ఎలా బయలుపరిచాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ద్వారా బయలుపరిచాడు. అపొస్తలులు ఆ సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని జీవ మార్గంలోనికి తీసుకుని రాగలిగారు.
అన్యజనులు అందరూ కూడా, సమస్త జనులు కూడా ఏ భేదము లేకుండా దేవుని రక్షణలో ప్రవేశించారు. ప్రారంభ శతాబ్దంలో అదే జరిగింది. అంటే పర్వతము మీద ప్రకటింపబడిన సువార్త అన్నమాట అది. పర్వతమంత ఎత్తులో ప్రకటింపబడినటువంటి సువార్త అన్నమాట అది. నేటికి కూడా సువార్త ప్రకటింపబడుచున్నది. సత్య సువార్త ప్రకటింపబడుచున్నది. జీవవాక్కులు బయలువెలుచున్నవి. ఇవన్నీ కూడా దేవుని సంకల్పానుసారముగా పర్వతము మీద దేవుడు అనుగ్రహించే రక్షణకు పోలికగా ఉన్నవి. ఆ రక్షణలో మీరు ప్రవేశిస్తున్నారా? ప్రవక్త అయిన యెషయా వ్రాసిన మాటలు, ప్రవక్త అయిన మీకా వ్రాసినటువంటి మాటలు మీ జీవితాలలో నెరవేరుతున్నాయా? ఉన్నతమైన స్థలములలో దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ఉన్నతమైన స్థలములలో దేవుడు మీకు ప్రవేశమును కల్పించాడు. దేవుని జీవ మార్గములోనికి ప్రవేశమును కల్పించాడు. మరి మీ జీవితాలలో దేవుని యొక్క జ్ఞానము ఉన్నతంగా కనిపిస్తుందా? మీ జీవితాలలో దేవుణ్ణి ఉన్నతంగా మీరు చూడగలుగుతున్నారా? మీ జీవితాలలో దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వగలుగుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉన్నతమైన రక్షణను మీరు స్వీకరించగలిగితే మీ జీవితంలో ఉన్నతంగా ఏం కనిపిస్తుంది? ఆ రక్షణే కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువే ఉన్నతంగా కనిపిస్తారు. దేవునిలో బ్రతికే మీకు ఉన్నతంగా కనిపిస్తుంది. ఒక పర్వతం, ఎత్తైన స్థలం ఈ విషయాన్ని మనకు నేర్పిస్తుంది. మీరు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. మీ జీవితాలలో దేవుడు ఉన్నతంగా ఉండాలి. మీ ఆలోచనలలో దేవుని వాక్యం ఉన్నతంగా ఉండాలి. ఈ విషయాన్ని దేవుడు మనకు స్పష్టం చేస్తున్నాడు. లోకం దృష్టికి ఏవేవో ఉన్నతంగా కనిపిస్తాయి. కానీ నిజముగా ఉన్నతమైనది ఏంటో తెలుసా? దేవుని రక్షణ. ఆ రక్షణలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు, దేవుని వాక్యం. కొంతమందికి ఈరోజు ధనం ఉన్నతంగా కనిపిస్తుంది. భలే చెబుతారండి, మీకు మాత్రం ధనం ఉన్నతం కాదా అంటారు. కాదు, నాకైతే ధనం ఉన్నతం కాదు, దేవుని వాక్యమే ఉన్నతం. మరి ధనం లేకపోతే మీరు సేవ చేయగలరా అంటారు. అవును, ధనం లేకపోయినా నేను సేవ చేయగలను. దేవుడిచ్చిన శరీరం ఉంటే సేవ చేయగలను. ధనంతో పనేంటి? మరి ధనం మీకు వద్దా అంటారు. నాకెందుకు ధనం? మరి మీరు దేవుని సేవ నిమిత్తం ధనం ఇస్తే తీసుకుంటారు కదా అంటారు. అది దేవుని సేవ నిమిత్తం, నా కొరకు కాదు, నా పోషణ కొరకే కాదు. దేవుని సేవ నిమిత్తం అర్పింపబడే అర్పణలు, సహోదరులను రక్షించడానికి సువార్త కార్యక్రమాలలో ఆ ధనాన్ని వినియోగించాలే తప్ప నా కొరకైతే కాదు. కనుక ధనము నా జీవితంలో ఉన్నతమైనది కాదు. దేవుడు నా జీవితంలో ఉన్నతం. దేవుడు అనుగ్రహించిన రక్షణ నా జీవితంలో ఉన్నతం. మరి మీ జీవితాలలో? కొందరి జీవితాలలో లోక సంబంధమైనటువంటి చదువు, విద్య అది ఉన్నతం. నాకైతే లోక సంబంధమైనటువంటి విద్య ఉన్నతమైనది కాదు. అలాగని నేను లోక సంబంధమైనటువంటి విద్యలో ఎందుకు పనికిరాని వాడనైతే కాదు. లోక సంబంధమైనటువంటి విద్యలో ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన వాడని నేను కూడా. గత కాలంలో లోక సంబంధమైన విద్యలో ఉన్నతమైనటువంటి కళాశాలలో, విశ్వవిద్యాలయంలో పాఠాలను అభ్యసించిన వాడనే, పట్టా పొందినవాడనే. అయినా కానీ నాకు అది ఉన్నతమైనది కాదు. లోకపరంగా అది ఉన్నతమైనది కావచ్చు, లోకపరంగా అది ఉన్నతమైన విద్య కావచ్చు, కానీ అది నాకు ఉన్నతమైనది కాదు. దేవుని వాక్యం నాకు ఉన్నతమైనది. దేవుని రక్షణ నాకు ఉన్నతమైనది. కొందరి దృష్టిలో ఉద్యోగం ఉన్నతంగా ఉంటుంది. నా దృష్టిలో ఉద్యోగం ఉన్నతమైనది కాదు. దేవుని వాక్యమే ఉన్నతమైనది. ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయండి, ప్రాక్టికల్గా వర్కౌట్ కావండి అంటారు. నా జీవితంలో ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వాలి. కేవలం చెప్పుటి వరకే కాదు, చేసి చూపించాలి, ప్రవర్తించాలి. దేవుని వాక్యమును కేవలం వినుట కాదు, దేవుని వాక్యమును కేవలం చెప్పుట కాదు, దేవుని వాక్యం ప్రకారం ప్రవర్తించాలి. నా జీవితంలో ఉద్యోగం ఉన్నతమైనది కాదు, లోక సంబంధమైనటువంటి ఉద్యోగం ఉన్నతమైనది కాదు. దేవుడిచ్చిన పని ఉన్నతమైనది. దేవుడిచ్చినటువంటి రక్షణ ఉన్నతమైనది. కొందరి జీవితాలలో లోక సంబంధమైనటువంటి ఆస్తులు, బంగారం, భూమి, ఇండ్లు ఇవన్నీ ఉన్నతమైనవి. నా జీవితంలో ఇవన్నీ ఉన్నతమైనవి కావు. వాటి మీద నాకు ఆశ, మమకారం లేవు. మరి మీ జీవితాలలో? కొందరి జీవితాలలో బంధువులు, లేక వారికి ఉన్న కులం, వారికి ఉన్నటువంటి పరపతి, వారికి ఉన్నటువంటి అధికారం ఇవన్నీ కూడా లోక సంబంధంగా వారి దృష్టిలో ఉన్నతమైనవి. కానీ నా దృష్టిలో ఇవన్నీ ఉన్నతమైనవి కావు. వారందరినీ నేను ద్వేషించాను.
వారందరినీ నేను దేవుని తర్వాత పెట్టాను, దేవుణ్ణి ముందు పెట్టాను. దేవునితో ఏకీభవించకపోతే నాకు వారు సంబంధికులు కారు, నాకు వారు సంబంధించిన వారు కారు అనుకున్నాను. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నతం, దేవుని రక్షణ ఉన్నతం. ప్రియులారా, ఒక పర్వతం మనకు ఈ పాఠాలను నేర్పించుచున్నది. ప్రవక్త అయిన యెషయా వ్రాసిన మాటలు, ప్రవక్త అయిన మీకా వ్రాసిన మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసిన ఆ మాటలు, ప్రవచనాలు మన జీవితాలలో ఎలా కనిపిస్తున్నాయి ఈరోజు? అంత్యదినములలో దేవుడు అనుగ్రహించిన రక్షణ మన జీవితాలలో పర్వతమంత ఉన్నతంగా కనిపిస్తుందా? యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఈ లోకానికి అనుగ్రహించినప్పుడు, మొదటి రాకలో ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నతముగా అనుగ్రహింపబడినప్పుడు, దేవదూతలందరూ కూడా ఆయనను స్తుతిస్తూ కీర్తిస్తూ పొగడుతూ ఉన్నప్పుడు, సర్వజనులకు రక్షణ లభించిందని వారంతా సంతోషపడుతున్నప్పుడు, ఆ సంతోషం మీ జీవితాలలో ప్రస్తుతం కనిపిస్తుందా? అంత ఉన్నతంగా యేసుక్రీస్తు ప్రభువు మీ జీవితాలలో ఉన్నారా? అంత ఉన్నతంగా ఆయన రక్షణ మీ జీవితంలో కనిపిస్తుందా? ఒక్కసారి మీరు పరీక్షించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. వ్రాయబడిన మాటలు ఈ విధమైనటువంటి జ్ఞానమును మనకు నేర్పిస్తున్నాయి. ప్రియులారా, దానియేలు గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కని మాట ఇప్పుడు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు పర్వతము మీద అనుగ్రహింపబడ్డారు, పర్వతము నుండి తీయబడ్డారు అనటానికి వ్రాయబడిన మరో చక్కని మాటను మనం చూద్దాం. అంత్యదినములలో అనుగ్రహింపబడిన యేసుక్రీస్తే పర్వతము మీద కలిగిన రక్షణకు సూచన అనటానికి ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి ఆధారాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. బబులోను మహా సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి నెబుకద్నెజరుకు కలిగినటువంటి కలకు భావాన్ని చెబుతున్నటువంటి సందర్భం ఇది. దానియేలుని ఒక గొప్ప ప్రవక్త, దైవజనుడు దేవుని యొక్క ఆత్మ సహాయముతో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలకు భావాన్ని తెలియజెబుతున్నటువంటి సందర్భం ఇది. ఆ కలలో నెబుకద్నెజరుకు ఏం కనిపించింది? పర్వతము నుండి తీయబడినటువంటి ఒక చిన్న రాయి, చేతి సహాయం లేకుండా పర్వతము నుండి తీయబడినటువంటి ఒక చిన్న రాయి ఒక మహాప్రతిమను తుత్తునీయులుగా చేసింది. అలాగే ఈ చిన్ని రాయి ఏమైందో తెలుసా? సర్వభూతలమంతా మహాపర్వతంగా మారిపోయింది. 35వ వచనం కూడా చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం కూడా చూడండి. అంతటా ఇనుమును, మట్టియు, ఎత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. చేతి సహాయము లేకుండా పర్వతము నుండి తీయబడినటువంటి ఒక రాయి, దేవుని పర్వతము, దేవుని జ్ఞానం అనే పర్వతము, దేవుని పర్వతము నుండి తీయబడినటువంటి ఒక రాయి లోకము దృష్టికి ఒక మహాప్రతిమగా కనిపిస్తున్నటువంటి లోకరాజ్యాలను ధ్వంసము చేసి, కళ్ళములోని చెత్తగా చేసి, ఎగిరే పొట్టులా చేసి, సమూల నాశనం చేసి ఈ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయింది. సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయింది. ఇప్పుడు యెషయా గారి యొక్క ప్రవచనాలలోనూ, మీకా గారి ప్రవచనాలలోనూ ఆంతర్యాన్ని మీరు గ్రహిస్తున్నారా? పర్వతము మీద దేవుని రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువు మాటలలోని దేవుని రక్షణ అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం లోకంలోని పర్వతాలను, కొండలను మనం చూస్తున్నప్పుడు దేవుడు నాకు పర్వతమంత ఎత్తులో రక్షణ అనుగ్రహించాడని, ఎత్తైన కొండ కంటే ఎత్తుగా దేవుడు నాకు రక్షణ అనుగ్రహించాడని మీరు భావించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రక్షణలో మీరు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి లోకములోని మిగిలిన ఎత్తైనటువంటి వాటన్నిటినీ కూడా, అనగా జనుల దృష్టిలో ఏవైతే ఉన్నతంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా పడద్రోసి సర్వభూతలమంత మహాపర్వతంగా కనిపిస్తుంది. ఆ మహాపర్వతం మీది రక్షణను, ఆ మహాపర్వతం మీద దేవుడు అనుగ్రహించిన వాక్యమును,
ఆయన మార్గమును మీరు స్వీకరించగలుగుతున్నారా? అనేక మంది ఆ రక్షణలో ప్రవేశించి దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకొని పరదైసులో ఎదురు చూస్తున్నారు. పరలోకమును పొందుటకు పరదైసులో ఎదురు చూస్తున్నారు. విశ్రాంతిని పొందుటకు వారు ఎదురు చూస్తున్నారు. మహా ఉన్నతమైన నిత్యత్వమును పొందుటకు వారు ఎదురు చూస్తున్నారు. ఆ జాబితాలోనికి మనం కూడా చేర్చబడాలి. ఆ పుస్తకంలో మన పేరు కూడా ఉండాలి. దేవుని జీవ గ్రంథంలో మన పేరు కూడా దాఖలు కావాలి. దాఖలైన వారెవరో వారే నిత్య జీవాన్ని పొందుతారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యము పర్వతమంత ఎత్తులో కనిపిస్తుంది. అంత్యదినములలో దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణ మనం తప్పకుండా స్వీకరించగలగాలి. పర్వతమంత ఎత్తులో కనిపిస్తుంది. ఈ రక్షణను ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితాలలో దేవుడే ఎత్తైన పర్వతం, దేవుని వాక్యమే ఎత్తైన పర్వతం, దేవుని రక్షణే ఎత్తైన పర్వతం. దానికి మించినది ఇక ఏది వారి జీవితాలలో, వారి ఆలోచనల్లో కనిపించదు. కనుక మీరు కూడా అట్టి నిర్ణయాలతో దేవుని యొక్క జ్ఞానంలో ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఇంతటితో ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. వచ్చే భాగాలలో మరిన్ని సంగతులు దేవుని పర్వతమును గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు. కనుక అప్పటి వరకు దేవుని కృపలో మీరంతా కూడా ఎదురు చూడాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, పర్వతమంత ఎత్తులో మీ జ్ఞానమును మా కొరకు మీరు దయచేశారు. నైనా ఆ జ్ఞానము యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను కనుగొని ఆ రక్షణలో ప్రవేశించి ఆ రక్షణలో నిలదొక్కుని చివరి వరకు ఆ రక్షణలో కొనసాగగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ప్రవక్తల ద్వారా ముందుగా మీరు తెలియజేశారు. వాటి నెరవేర్పును మీరు మాకు చూపిస్తున్నారు. ప్రభు అయిన యేసు మా జీవితాల్లో అత్యున్నతమైనటువంటి పర్వతం మాదిరిగా ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు. నాయన, ఈ రక్షణను మీరు అనుగ్రహించినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాయన, ఈ మాటలు మా జీవితాలలో ప్రతిఫలింప చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా రక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు.